హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో భారత క్రికెట్ జట్టు చరిత్రలో నిలిచిపోయే విజయాలు అవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, 1983 ప్రపంచ కప్ విజయం. కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు 1983లో తొలిసారి ప్రపంచ కప్ గెలుచుకుంది. ఫైనల్లో వెస్టిండీస్ ను కేవలం 183 పరుగులకే ఆల్అౌట్ చేయడం గొప్ప క్షణం. ఈ విజయం భారత క్రికెట్ కు నూతన పునాది వేసింది. అండ్ నెంబర్ 2, 2007 టీ20 ప్రపంచ కప్ విజయం. ధోని కెప్టెన్సీలో జరిగిన ఈ టోర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ పై ఉత్కంఠభరిత మ్యాచ్లో విజయం సాధించింది. జోగేందర్ శర్మ చివరి ఓవర్లో అందించిన విజయం అభిమానులను ఉర్రూతలొగించింది. అండ్ నెంబర్ 3, 2011 వన్డే ప్రపంచ కప్ విజయం. 28 ఏళ్ల తర్వాత భారత జట్టు ధోని నాయకత్వంలో ప్రపంచ కప్ ను మళ్లీ గెలుచుకుంది. ఫైనల్లో శ్రీలంకపై ధోని 6 తో మ్యాచ్ ను ముగించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అండ్ నెంబర్ 4, 2018 ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ని గెలుచుకుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం అని చెప్పవచ్చు. అండ్ నెంబర్ 5, 2021 గబ్బా టెస్ట్ విజయం. అజింక్య రహానే కెప్టెన్స్ లో యువ ఆటగాళ్లు గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం సంచలన విజయంగా నిలిచింది. ఈ గెలుపు భారత జట్టు పోరాట సిద్ధతకు నిదర్శనం. అండ్ నెంబర్ 6, 2002 నార్త్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో యువరాజ్ సింగ్ కైఫ్ కాంబినేషన్ అద్భుత ప్రదర్శనతో భారత్ 325 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించి గంగూలీ జెర్సీ తగలటం ఐకానిక్ మూమెంట్ గా నిలిచింది. అంటే నెంబర్ 7, 2004 పాకిస్తాన్ లో వన్డే సిరీస్ విజయం. సౌరవ్ గంగూలీ నాయకత్వంలో పాకిస్తాన్ లో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ గెలవడం గొప్ప గౌరవంగా భావించింది. అండ్ నెంబర్ 8, 2016 టీ20 ఏషియా కప్. ధోని నాయకత్వంలో టీ20 ఫార్మాట్ లో భారత తన మొదటి ఆసియా కప్ గెలుచుకుంది. అండ్ నెంబర్ 9, 2001 కోల్కతా టెస్ట్. లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ భాగస్వామ్యం. ఆసీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫాలో ఆన్ తర్వాత లక్ష్మణ్ ద్రావిడ్ భాగస్వామ్యం భారత్ను అద్భుతంగా గెలిపించింది. అండ్ నెంబర్ 10, 2008 ట్రై సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపు. ధోని నాయకత్వంలో భారత యువ జట్టు సచిన్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శనతో ఈ విజయం సాధించింది. ఈ విజయాలు భారత క్రికెట్ ప్రపంచ స్థాయిలో ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బై బై.